హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కాకరకాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత సన్నగా చిప్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్ ఒక 100 గ్రామ్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో అయితే మనకు హై ఫ్లేమ్ మీద ఫ్రై అయిపోతాయి. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువగా వేసుకోవద్దు, మాడిపోతాయి. మనం కొన్ని విధంగా ఒక గుప్పెడు వేసి ఫ్రై చేసుకుంటే మనకు బాగా ఇట్లా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఇలా కలుపుకుంటూ మధ్యలో ఫ్రై చేసుకుంటే మనకు చూడండి క్రిస్పీ కాకరకాయ అనేది ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా 2-3 సార్లు అయితే ఫ్రై చేసుకున్నాను నేను. ఇంకా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మసాలాల గురించి నేనైతే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసేస్తాను. ఇప్పుడు ఇందులో ఒక 50 గ్రామ్ అనేది ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్లు అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వేడిగా ఆయిల్ ఉన్నప్పుడే, ఇందాక మనం కాకరకాయలు ఫ్రై చేసాం కదా, స్టవ్ కట్టేయొద్దు. ఇలాగే స్టవ్ మీద ఉన్నప్పుడే ఒక 5 నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోతుంది, పచ్చి వాసన, ఇంకా మంచి సువాసన వస్తుంది, కలర్ మారుతుంది. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము స్టవ్ కట్టేసేయాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఇందులో మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసి కలుపుకోవాలి. పచ్చి వాసన కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నూనె పసుపు వేసుకుంటే పచ్చి వాసన పోతుంది. తర్వాత అందులో మనము ఒక 1 టీ స్పూన్ సాల్ట్ మరియు 3 స్పూన్ల కారం వేసానండి. చూడండి, ధనియా పౌడర్ 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, ఆవాల పొడి అయితే నేను చూడండి, ఇది ఆవాల పొడి నేను ఇంట్లో అవైలబుల్గా ఉంచుకుంటాను ఏవైనా పచ్చళ్ళు చేసేటప్పుడు. 1 స్పూన్ ఆవ పొడి, ఇంకా మెంతుల పొడి కూడా వేసానండి, ఒక పావు టీ స్పూన్ అంతా. ఎందుకంటే పచ్చడి చేసేటప్పుడు ఇవన్నీ వేస్తే సేమ్ మనము ఉసిరికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇలా చేస్తాము, అలాగే మొత్తం మామిడికాయ పచ్చడి టైప్లోనే చేశానండి నేనైతే. చూడండి, ఈ విధంగా మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి నూనెలో మొత్తము. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ కూడా పిండుకోవాలండి అందులో. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటేనే పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయి కదా. ఇంకా అందులో కాకరకాయ పచ్చడి అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకే ఒక పెద్ద సైజు లెమన్ కూడా పిండుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, కాకరకాయ ముక్కలు, అవి ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ఏదైనా గట్టిగా మూత ఉన్న జాడీలో ఒక గాజు సీసాలో ఇది స్టోర్ చేసుకోవాలి. ఇంకా వేడి అన్నంలో ఈ కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది కాకరకాయ పచ్చడి, చాలా బాగుంది. సేమ్ మీరు ఇదే విధంగా చేయండి. చేసి తిన్న తర్వాత ఎలా ఉందో కమెంట్లో తప్పకుండా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కాకరకాయ పచ్చడి అయితే గుమగుమలాడుతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుంది. వేడి రైస్లో అయితే ఈ విధంగా 1 స్పూన్ కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి. ఇంకా ఎలా ఉందో కమెంట్లో తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇంకొకటి, ఇంకా ఈ మధ్య ఇరుముడి ఫిలిం రిలీజ్ అయింది కదా అండి, తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. నేను ఒకసారి చూసి వచ్చాను, కానీ ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా సినిమా ఎంతమందికి నచ్చిందో కమెంట్లో కమెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.